మాట్లాడి నిశ్శబ్దాన్ని పాడు చేస్తున్నానేమో అన్న భయం నాకు వస్తుంది. ఎందుకంటే నిశ్శబ్దతలోనే భగవంతుడు సాక్షాత్కరిస్తుంటాడు. నిశ్శబ్దం మించిన ధ్యానం కానీ, నిశ్శబ్దం మించిన మంత్రం కానీ లేదు. అలాగే జర్మనీలో జరిగిన ఒక పర్యావరణ పరిరక్షణ సభలో ఒక ప్రముఖ శాస్త్రవేత్త చెప్పారు, రోడ్డు పక్కన ఒక చంటి పిల్లవాడు ఏడిస్తే ఆ ఏడుపు శబ్దానికి ప్రపంచ పర్యావరణం కాలుష్యం అవుతుంది అని. ఒక పిల్లవాడు ఏడిస్తేనే ప్రపంచ వాతావరణం కాలుష్యం అయితే ఈ రోజున మనం రకరకాల కార్యక్రమాలు పెట్టి ఆ బ్యాండ్ సౌండ్లు, ఆ మైక్ సౌండ్లు, ఆ తారాజోల సౌండ్ ఇవన్నీ చూస్తుంటే ఎట్టుపోతున్నామో అని అనిపించే స్థితిలో ఇటు పోవద్దు అటు పోవద్దు, ఆడుంది ఒక డొంక అని చెప్పి ఒక డొంకాడని చూపించిన మీ అందరికీ మరొకసారి శిరస్సు వచ్చి నమస్కరిస్తున్నాను. ఎందుకంటే వరహాల బాబు గారు ప్రెషర్ వల్ల ఈరోజు రావడం జరిగింది. కొద్దిగా త్వరల వల్ల అయితే రాలేను అనుకున్నాను. రాకపోయినా ఎందుకో మరి తెలియదు, డొంకాడ మట్టి వాసన ఎప్పుడు కూడా రా అని పిలుస్తూనే ఉంటుంది నన్ను. నేనంటే ప్రతి నెల ఇంచుమించు 2-3 సార్లు విశాఖపట్నంలో కూడా మాకు ఇన్స్టిట్యూట్స్ ఉన్నాయి కాబట్టి ఈ మార్గం కూడా వెళ్తుంటే సరిగ్గా ఆ జంక్షన్కి వచ్చేటప్పటికి ఎందుకో తెలియకుండానే ఆ మట్టి వాసన కాస్త ఎడ పక్కకి చూపిస్తుంది. ఒకసారి డొంకాలి కదా ఎలా ఉంది ఏంటి అంటే సో ఈ డొంకాడ గ్రామంలో ఉండే అంటే నాకు అనిపిస్తుంది స్థల పురాణాలు కొన్ని ఉంటాయి. బహుశా పూర్వకాలంలో కానీ డొంకలతో ఉండేదేమో, ఆ రోడ్డంటే పోయాడు ఆడంతా డొంకే అని చెప్పి చెప్పుకుంటేమో మీకు తెలియదు. కానీ ఈ రోజున నేను సగర్వంగా చెప్తున్నాను, ఆ డొంకల మరుగున ఆ పొదల్లో ఉండే ఒక శంపంగి పువ్వులాగా సువాసనతో అందరినీ ఆకర్షిస్తుంది. దానికోసమే ఒక సుజాత గారు అవనండి, ఒక శర్మ గారు అవనండి, లేదంటే విశాఖపట్నం నుంచి ఎంతమంది అవనండి, ఎంతమందిని ఆకర్షిస్తుందంటే పద్మపురాణంలో ఒక శ్లోకం ఉంటుంది. శివుడి కోసం పార్వతీదేవి తపస్సు చేస్తుంది, అతను వివాహం చేసుకోవాలి. అప్పుడు నారదుడు వెళ్ళి ఎందుకు తపస్సు చేస్తున్నానంటే శివుడి కోసం అంటారు. శ్మశానంలో తిరిగే ఆ బైరాగి వాడి కోసం నువ్వు ధ్యానం చేయడానికి, కాబట్టి నువ్వు అక్కర్లేదు అని. లేదు నాకు అతనే కావాలి అంటే నరత్నే మనుష్య స్థితి అని చెప్పి ఒక శ్లోకం చెప్పారు అక్కడ. రత్నం మనుషుల కోసం వెతుక్కుంటూ వెళ్తూ మనుషులు రత్నం కోసం వెతుక్కుంటూ వెళ్ళాలని. సో అట్లాంటి రత్నం ఈ డొంకాడ. సో నేను వచ్చిన రాకపోయినా ఇదంతా మిమ్మల్ని పొగడల కోసం నేను చెప్పట్లేదు, మనసులో ఉండే భావాలని చెప్తున్నాను. ఎందుకంటే పొగడవలసిన అవసరం కూడా లేదు. మరొకసారి అంటే పొగడతలకు కాస్త దూరంగా ఉండే వ్యక్తిని కూడా కదా నేను. మహాత్మా గాంధీ చెప్తుంటాడు, పొగడత పన్నీరు లాంటిది అని వాసన చూస్తుంటే తప్ప దానికే ప్రాణాంతం అని చెప్పి. సో పొగడ్తలకు ఎప్పుడు కూడా యువకులు కూడా పోకండి, పొగడ్తను దూరంగా పెట్టింది. అదే రామకృష్ణ గారు చెప్తుంటాడు ఎప్పుడు కూడా, ఎవరైనా నిన్ను పొగిడినప్పుడు భగవంతుడి దగ్గరికి వెళ్ళి ఏడు, భగవాన్ వీళ్ళంతా పోడేస్తున్నారు నీకు దూరం అయిపోతారేమో, నాకు పోడే విధంగా నన్ను చేయకు అని చెప్పి. ఎవరైనా నిన్ను నిందించినా నీకు కష్టాలు వచ్చినా అప్పుడు భగవంతుడి దగ్గరికి వెళ్ళు. ఆ కష్టాలు తీర్చుకుని కాదు, ఆ కష్టాలు అధిగమించగలిగే శక్తి నాకు భగవాన్ అని చెప్పి ఆ కోరుకుంటాడు. అది రామకృష్ణ వారి తత్వం. సో ఈ రోజు నాకు ఇచ్చే అంశం కూడా ఏంటంటే పిల్లల పట్ల తల్లిదండ్రుల బాధ్యతతో కూడిన పెంపకం, సంరక్షణ, ముఖ్యంగా మగ పిల్లలకి. అది నాకు బాగా ఆకర్షించుకుందంటే బ్రాకెట్లో పెట్టి ముఖ్యంగా మగ పిల్లలకి. ఈ రోజులో మనం ఎక్కడ చూసినా ఒకటి చెప్తున్నాం, ఆడపిల్లల యొక్క వస్త్రధారణ కానీ, ఆడపిల్లల యొక్క విచ్చలవిడిగా కన్నాను, దానివల్ల ఎక్కువ ఆడపిల్లల సొసైటీ పాడైపోతుంది అంటున్నాం. ఆడపిల్ల పాడవచ్చు కానీ పాడు చేసేవాడు మగవాడు. సో ఆ ఆడపిల్లని పాడు చేసిందని అట్లాంటి ఆడపిల్ల మన ఇంట్లో ఉన్నప్పుడు పక్క మగవాడు ఎవరైనా పాడు చేస్తే ఎట్లా ఉంటుంది అని చెప్పి ఒక్కసారి మనం ఆలోచిస్తే అప్పుడు పెంపకంలో ఏం చేయాలని చెప్పి తల్లిదండ్రులకి ఆటోమేటిక్గా మనకే తెలుసుకుంటుంది. ఇక్కడ నేను చాలా సందర్భాల్లో చెప్తుంటాను, సీతమ్మ వారిని ఎత్తుకుపోయిన రావణాసురుడు ఆ లంకలో పెట్టిన తర్వాత రావణాసుడికి వ్యతిరేకించేవాడు లేడు, రావణాసుడు అనుకుంటే ఏదైనా చేయలేడు. సో ఆ సీతమ్మని ఒకసారి టచ్ చేద్దాం చూస్తాడు. చూస్తే సీతమ్మ ఏమనుకుంటా చిన్న గడ్డి పరకు అడ్డం పెడుతుంది. ఆ గడ్డి పరకు అడ్డం పెట్టినప్పుడు రకరకాల అర్థాలు ఉంటాయి దాంట్లో.
కానీ రావణాసుడు కూడా బ్రహ్మజ్ఞాని. ఆ ధర్మ పరిరక్షణ కోసం కొన్ని పాత్రలు మనకు అలాగే ఒక్కొక్క యుగంలో ఒకటి చూపిస్తుంటుంటాయి. అంతటి రాక్షసులు కూడా గడ్డి కోసం పక్కగా దోసి సీతమ్మను లాక్కోవచ్చు, కానీ ఆగిపోయాడు. గడ్డి కోసం పడితే ఆగిపోయిన ఆ రావణాసురుని మనం రాక్షసుడు అంటున్నాం. మరి ఈరోజు ఒక అమ్మాయి నాకు ఇష్టపడలేదు అంటే ఆ అమ్మాయి మీద యాసిడ్ దాడి చేయడం, ఆ అమ్మాయిని కోసేస్తున్నాం అంటే ఇట్లాంటి వాళ్ళు మీరు ఏమన్నారు? ఆగిన వాడి రాక్షసులు ఉన్నప్పుడు అగాత్యాన్ని చేసిన వీడిని ఏమన్నారు? మనం వాడిని కూడా మనం అనకూడదు, వాడిని కన్న తల్లిదండ్రులు ఏమన్నారు. ఎందుకంటే ఈ తప్పు ఇప్పుడు కూడా చిన్నవాళ్ళని కాదు, నేను అదే చెప్తున్నాను. చిన్నపిల్లలు బతుకుండతో సమానం. దాంట్లో పాలు పోస్తే పాలకుండా అవుతుంది, కళ్ళు పోస్తే కళ్ళుకుండా అవుతుంది. సో పాలు పోస్తావో కళ్ళు పోస్తావో అది ఇష్టం అంటాడు మహాత్మా గాంధీ. ఈరోజు తెలుసో తెలియక మనం పాలు అనుకుని తెల్లగా ఉన్నాయి కదా కళ్ళు పోస్తున్నాం. కళ్ళు పోసిన తర్వాత వాడు చేసే పనులు చూసి కప్పు కొడుతుంది, యువత పాడైపోతుంది, మా తరంలో ఇలా ఉండేవాళ్ళం అని చెప్పి మనం అనుకుంటున్నాం. కానీ మా తరానికి మీ తరానికి చాలా తేడా ఉంది. మా తరం అంతా కూడా అంటే చాలా సేఫ్ గేమ్. అది కోటలో ఉండి యుద్ధం చేసేది. మాకేం ఉండేది కాదు. ఎక్కడైనా స్కూల్కి చదువుకోవాలంటే ఒక 7-8 కిలోమీటర్లు వెళ్ళి నడుస్తూ సైకిల్ మీద వెళ్ళి చదువుకునేవాడు. చదువు అప్పకపోతే ఎక్కడో చెరువులలో కళలో ఏర్కొట్టేవాడు. వేసవకాలం వస్తే మామిడికాయ దొంగతనం చేస్తుండేవాడు, కారం పెట్టుకుని తింటుండేవాడు. ఇట్లాంటి రకరకాల కార్యక్రమాలు చేస్తుండేవాడు. ఈ రోజుల్లో ఇంటికి బస్సు వస్తున్నా సరే మా వీధిలోకి రావట్లేదు, నేను ఇక్కడ పక్క వీధిలోకి కూడా రావాలంటే పాపం స్కూల్స్ వాళ్ళు కూడా వాళ్ళు ఏం చేస్తారంటే అలా పక్క వీధికి వాళ్ళకి దిగుతున్నారు. ఆ మాత్రం కూడా ఎక్కడ కష్టమని మా గుమ్మ ముందు ఆగాలని అంటున్నారు. ఎందుకంటే తెలియక పాపం ఈ తల్లిదండ్రులు చేసే పని ఏంటంటే ఆ రోజుల్లో అంత కష్టపడి చదువుకున్నాను. నేను ఇక్కడి నుంచి అంటే నక్కపల్లి వెళ్ళి సైకిల్ మీద నడుచుకుంటూ వెళ్ళి అక్కడ ఏదో సైకిల్ ఎక్కేలా చదువుకుంటూ వచ్చాను. ఆ కష్టం నా పిల్లలకి తెలియకూడదు కాబట్టి వీళ్ళు సుఖపెట్టాలి అని చేసి తెలియక చేసే పెద్ద ప్రమాదమే ఈరోజు అమ్మా నాన్నల పిల్లలు పాటు చేస్తున్నారు. కష్టం వాళ్ళకి తెలియని వాళ్ళు, కష్టంలో ఉండే సుఖాలు లోతులు తెలియని వారి, కష్టం తర్వాత వచ్చే సుఖాలు తెలియని వారి. కానీ పాపం అతి ప్రేమ వల్ల ఆ అమ్మా నాన్నలు ఏం చేస్తారంటే ముట్టుకుంటే కాలిపోతే లేదా ఎలా చేయకు అలా చెప్పినట్టు వాళ్ళు ఏమీ చేయనట్లేదు. ఇక రెండవది ఏంటంటే ఇక్కడ దానికి అక్కడ దానికి వ్యత్యాసం ఏంటంటే ఆ రోజుల్లో మాకేంటే బ్రహ్మాండమైన కుటుంబ వ్యవస్థ ఉండేది. ఎస్ఎస్ఎల్సి ఫెయిల్ అయినా పెద్దనాన్నో చిన్నాన్నో ఎవరో ఉండేవారు తప్ప ఎనమూరు వీరేంద్రనాథ్ లేకపోతే మా గంప రమేష్, గంప నాగేశ్వర గారు ఎట్లాంటి కౌన్సిలింగ్ ఉండే కదా. ఆ రోజులో కౌన్సిలింగ్ అంతా కూడా మన ఇంట్లో ఉండేవారు. మేనమావ రూపంలోనో, మేనత్త రూపంలోనో, పెద్దనాన్న రూపంలోనో ఇదంతా. ఇప్పుడు జాయింట్ ఫ్యామిలీస్ అన్ని కూడా విడిపోయిన తర్వాత ఈ న్యూక్లియస్ ఫ్యామిలీస్ వచ్చిన తర్వాత కౌన్సిలింగ్ చేయడానికి కూడా ఎవరు లేదు. ఆ రోజుల్లో ఎస్ఎస్ఎల్సి ఫెయిల్ అయితే గర్వంగా చెప్పేవాడు, మరి ఏం చేస్తున్నారు అంటే ఎస్ఎస్ఎల్సి 5 సార్లు రాస్తున్నారని నేను కూడా. ఎస్ఎస్ఎల్సి 5 సార్లు రాస్తున్నారని చెప్పి చెప్పడానికి సిగ్గుపడేవాడు కాదు. ఎందుకంటే మామయ్య పెద్దనాన్న చెప్పేవాడు, పోతే పోయారా పర్లేదు మరొకసారి పునాది గట్టిగా ఉందంటే నిజమంతో రాసేసుకోవడం. ఈ రోజుల్లో పరీక్ష ఫెయిల్ అవడం కాదు కదా, ఎంసెట్లో ఒక ర్యాంక్ తక్కువ వస్తే ఎక్కడ ఎక్కే బిల్డింగ్ ఉందో అని చెప్పి ఆ స్టూడెంట్ చూసుకుంటాడు, మగవాడు సున్ని ఎక్కడ ఉందో అని చెప్పి ఆడపిల్ల చూసుకుంటుంది. ఇది ఫ్యాన్ బుక్కి ఆడ బ్యాడ్ నుంచి చూపుతున్నాడు. అది ఈరోజు జరిగేది. దీనికి కూడా మనం ఆ పిల్లల్ని నిర్ణయించలేము. ఎందుకంటే నేను ఆ రోజుల్లో చదువుకోలేకపోయిన డాక్టర్ని, ఆ రోజుల్లో నేను ఇలా చేయలేకపోయాను కాబట్టి ఆ రోజుల్లో ఇలా చేయలేదు కాబట్టి నా అమ్మాయి డాక్టర్ అయిపోవాలి, నా కొడుకు ఇలాగైపోవాలని చెప్పి వాడి అభిరుచి ఏంటో తెలుసుకోకుండా మనం వాడి మీద బలవంతాన్ని రుద్దేస్తున్నాం. రుద్ది ఏదో ఒక కార్పొరేట్ కాలేజీలో పెడుతున్నాం, ₹1,00,000 2 లక్షలు కట్టేస్తున్నాం. కట్టేసి వెళ్ళేటప్పుడు కూడా చెప్తున్నాం, అమ్మ నీకోసం ఇంత కష్టపడి నేను చేస్తున్నాను, ఆ పొలం తాకట్టు పెట్టాను, లేదా వేరేగా అమ్మేసాను, లేదంటే ఇలా చేశాను, నువ్వు ఏదైనా డాక్టరేట్ వాళ్ళు ఇంజనీర్ అయిపోవాలి అంటున్నావు తప్ప ఆ కుర్రవాడి అభిలాష ఏంటి, ఆ అమ్మాయి అభిలాష ఏంటి అని చెప్పి ఆలోచించట్లా. అది చేయకుండా చేస్తుంది ఒక కార్పొరేట్ కళాశాల వాళ్ళకి వెళ్తారు. అప్పటి వరకు ఉన్న వాతావరణం వేరు, అక్కడికి వెళ్ళిన తర్వాత వేరు. అక్కడ వాతావరణం ఆ ప్రెషర్లు తట్టుకోలేక ఇంటికి వద్దామంటే అమ్మా నాన్న చెప్పే మాట గుర్తుకొస్తాయి. పొలం అన్నాడు, లేదా తాకట్టు అదే తనకాయ పెట్టి నన్ను చదివిస్తున్నాడు అని చెప్పి అమ్మా నాన్నలకి అన్యాయం చేయలేక అక్కడ అందుకోలేని గోల్స్ చూడలేక ఏం చేయాలో తెలియక సూసైడ్ తీసుకున్నాను. ఈరోజు భారతదేశ జనాభాలో 23% సూసైడ్స్ ప్రతి సంవత్సరం జరుగుతున్నాయి. లేటెస్ట్ గణాంకాలు. దాంట్లో 17.5% కేవలం యువకులే ఆత్మహత్య చేసుకున్నారు. 17.5%లోని కూడా కోవిడ్ ముందు వచ్చిన ఈనాడు ఒక వ్యాసం అక్షర క్రమంలోనే కాదు ఆత్మహత్యలు కూడా ఆంధ్రప్రదేశ్ నెంబర్ 1 స్థానంలో ఉందట.
ఆంధ్రప్రదేశ్లో మళ్ళీ ఎక్కువ. అది స్టాటిస్టిక్స్ చేస్తే ప్రతి నెల యావరేజ్ 29 సూసైడ్స్ జరుగుతున్నాయి ఇప్పుడు కూడా. అంటే నెలకి 30 రోజులు ఉంటే ఒక రోజే సర్వించారు, మిగతా 29 రోజులు ఎవరెవరో ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. మళ్ళీ ఈ ఆత్మహత్యలు చేసుకునే స్టేజ్లో మళ్ళీ నెంబర్ 1 స్టేజ్లో విజయవాడ ఉంది, నెంబర్ 2 స్టేజ్లో విశాఖపట్నం ఉంది. ఎందుకంటే ఇక్కడే కార్పొరేట్ ఇన్స్టిట్యూట్స్ ఉన్నాయి. కాబట్టి చదువు జీవితం కాదు, చదువు జీవితాన్ని చూపించే ఒక మార్గం అని. పూర్వకాలంలో జీవితాలు వెలిగించడం కోసం చదువు చెప్పేవారు, ఇప్పుడు జీవితాల కోసం చదివిస్తున్నారు. ఏదో మంచి ఉద్యోగం రావాలి, ఎలా చేసేది అలా చేసేది, అమెరికా వెళ్ళిపోవాలి, వీడిని చూడు వాడిని చూడు చెప్పి ఆ ర్యాట్ రేస్లో అమ్మా నాన్నలు తెలియకుండా ఆ కుర్రవాడిని వీడిని కూడా ప్రేరేపిస్తున్నారు. పరిగెట్టింది నా కష్టం వాడికి తెలియకూడదని చెప్పి వాడు అడిగిన ఐఫోన్ ఏ మోడల్ లేటెస్ట్ వస్తే ఆ లేటెస్ట్ మోడల్ కొనేస్తున్నాడు తప్ప నా పరిస్థితిలో నాన్న అని చెప్పి ఒక్క రోజునే ఆ కుర్రవాడిని కూర్చోబెడితే వాడు ఆ ఐఫోన్లో లేదంటే ఇంకో ప్రాబ్లం రాకుండా వాడింటే సక్రమైన మార్గంలో పడ్డారు. ధీరుభాయ్ అంబానీ గారు జీవిత చరిత్ర మీరు చూస్తే ఈ రోజున గొప్పగా ఉండే ముఖేష్ అంబానీని అనిల్ అంబానీ ఇద్దరిని కూడా తీసుకునేది. ఆ రోజు అహ్మదాబాద్ నుంచి బాంబే తీసుకునేది. ఆ బాంబేలో ఒక చోట కారు ఆపి ఆ రోజుల్లో ఒక ₹2 ఆ కుర్రవాడికి ఇచ్చి ధీరుభాయ్ అంబానీకి ఆ పాన్ షాప్లోకి వెళ్ళి అక్కడ నట్ పౌడర్ తీసుకురాని చెప్పి కుర్రాడికి చెప్పి ఆ కుర్రాడు అక్కడికి వెళ్ళిన డ్రైవర్కి చెప్పాట కారు పోనేనట్ట. ధీరుభాయ్ అంబానీ భార్య కుర్రవాడు రావాలి కదా అన్న, కుర్రవాడు రాడు ఆ నిధుల వస్తాడు పోరాయి అన్నట్ట. అంటే అదేమిటండి అన్నట్ట, వాడికి తెలియాలి అసలు ఎలా వస్తాడో ఏంటో చూద్దాం. ₹2 ఉన్నాయి కదా, కానీ అక్కడ రావాలంటే మినిమం ₹10, ₹15 ఖర్చు అవుతుంది బస్సుకు రావాలన్నా. మరి డబ్బులు సరిపోవు కదా, అది ఏం చేస్తాడో చూద్దాం అన్నట్ట. అది అయినా సాయంత్రానికో లేకపోతే నైట్కో ధీరుభాయ్ అంబానీ ఇంటికి వచ్చేసేది. వచ్చిన తర్వాత అప్పుడు అన్నట్ట డబ్బులు ఎంత ఖర్చు పెట్టావన్నట్ట. ఇదిగో ఆ ఒక్కబొడి పరంగా మిగిలిన ₹1.80 ఇదిగో నాన్న అని చెప్పి ఒక్కబొడి ₹1.80 చేతిలో పెట్టాట. మీరు ఎలా వచ్చిన పెరిగానట, పలానా వాళ్ళు లిఫ్ట్ అడిగాను, పలానా లారీలో ఇలా అడిగాను, అన్ని అడిగిన తీసుకొచ్చే నాన్న అన్నట్ట. సో వంశాన్ని నిలబెడతావు, నువ్వు బతుకుతావు జీవితం అన్నట్ట ధీరుభాయ్ అంబానీ. అందుకనే ఈరోజు ఏంటంటే ముఖేష్ అంబానీ అంటే అంత గొప్పవాడు. మరి ధీరుభాయ్ అంబానీ నాతో కోటేశ్వరుడు లేడు ఇలాంటి వాడిని చెప్పి ఎలా పెంచాలి ఇది అది అంటే అప్పుడు ఆటోమేటిక్గా ధీరుభాయ్ అంబానీ కూడా అనిల్ అంబానీ లాగా ఉండవు. సో దానికోసం కొడుకులు పెంచేటప్పుడు ఏంటంటే ప్రేమను గుండెల్లో పెట్టుకుని తప్ప బహిర్గతం చేయకండి. వాడు అడిగిన ప్రతిదీ మీరు చూపించండి. మీ ఫైనాన్షియల్ స్టేటస్ చెప్పండి, మన భవిష్యత్తు అని. ఈ రోజు మీరు హైదరాబాద్లో చూడండి, ఆ స్టేటస్ తెలియకుండా అమ్మానాలు చేసే పొరపాటు అది గొప్పగా చెప్పుకుంటారు. మా వాడు మినిస్టర్ గారిపై ఇలాగే లేకుంటారండి, మా వాడు ఎలా మినిస్టర్ గారిపై కథలు అనేది పెద్ద గొప్ప అనుకుంటారు. అంత దౌర్భాగ్యం ఎప్పుడు లేదు. మీ పిల్లలు ఎప్పుడు కూడా వాళ్ళ సమస్థాయిలో వాళ్ళతో తెప్పించిన తప్ప వీళ్ళకి తక్కువ స్థాయి వాళ్ళతో తెప్పించిన తప్ప ఎక్కువ స్థాయిలో చూస్తే వాడి పక్కన అయిపోతారు. మనమేకి ఈ రాజకీయ నాయకులు లేదా ఇండస్ట్రీస్ పిల్లలంతా కూడా ఆ రింగ్ రోడ్లో ఆ విపరీతమైన స్పీడ్స్ వెళ్తే యాక్సిడెంట్లో ప్రతి యాక్సిడెంట్లోనే కూడా ఒక అనామకుడు ఉంటున్నాడు. ఆ అనామకుడు అంటే అజ్ఞానంగా పెంచిన ఒక అమ్మా నాన్న యొక్క కొడుకు వాడి వాళ్ళ కోటీశ్వరులతో తిరుగుతున్నాడని చెప్పి సంబరపడతాను తప్ప ఆ రింగ్ రోడ్లో వాడు చస్తాడని చెప్పి వాళ్ళకి తెలియట్లేదు. ఎందుకంటే స్థాయికి మించిన టైంపు ఒకటి చేస్తున్నారు. అలాగే అవకాశం ఉన్న ప్రతి చోట కూడా ఏంటంటే మీరు మీ కుటుంబ సభ్యులందరినీ పరిచయం చేయండి. ఈ రోజుల్లో మనకేంటంటే ఆర్థిక సంబంధాలు తప్ప ఆర్థిక సంబంధాలు లేవు. డబ్బున్నవాడే మనకి బంధువు, డబ్బున్నవాడే మనకి ఫ్రెండ్ తప్ప డబ్బు లేకపోతే వాడు మేనత్తాన సరే వాడు మనం వదిలేస్తున్నాం. సో విశాఖపట్నం తీసుకెళ్ళి నోవాటల్ బీచ్ భోజనం పెట్టడం కాదు, ఒక ఆదివారం సోమవారం సెలవు వచ్చినప్పుడు మీ మేనత్తిది, మీ మేనమామిది, మీ పెదనాన్నిది అని చెప్పి ఆ బాంధవ్యాలు చూపిస్తూ వాళ్ళ ఇంటికి తీసుకెళ్ళండి. వాళ్ళు మనకు భోజనం పెట్టలేని స్థితిలో ఉంటే మీరే క్యారేజ్ పెట్టగలండి. ఉదయ ఈరోజు చూడాలనిపించింది, సరగా మళ్ళీ సడన్గా చెప్పకుండా వచ్చాయి కాబట్టి క్యారేజ్ పెట్టుకొచ్చి ఏమిటంటే వాళ్ళతో కలిపి పప్పు కొన్నా పెట్టుకోలేదు. సో దానికోసం చెప్తే నేను అనేది పూర్వకాలంలో చెప్తుండేవారు చైనీస్ సాంప్రదాయం విద్య లేనివాడు ఎంత పసుపు అని చెప్పి ఆ రోజులో. కానీ ఈ రోజున విద్య ఉన్నవాడే ఎంత పసుపు. మీరు డైవర్స్ కేసులు చూసుకోండి, 4వ తరగతి 5వ తరగతి చదివి ఏ ఒక్కడో కూడా డైవర్స్ తీసుకోడు. అలాగే వ్యవసాయ పూజలు తీసుకున్నాడు ఏ ఒక్కడో డైవర్స్ తీసుకోడు. ఏమంటే ఏమోండి మా అమ్మ శస్త్ర మా మాటించేది మేనత్ కూతురుగా చేసుకుంటాను ఏదో నడిపించేస్తున్నాడు అలాగంటాడు తప్ప వాడు నాకు ఇది కెట్టలేదు అది కెట్టలేదు అని. కానీ ఈ రోజున డైవర్స్ తీసుకున్న వాళ్ళన్నీ కూడా ఏంటంటే ఎడ్యుకేటెడ్ పీపుల్గా తీసుకున్నారు. ఈ రోజున సూసైడ్ చేసుకున్న వాళ్ళంతా కూడా ఎడ్యుకేటెడ్ పీపుల్గా చూస్తున్నారు. ఈ రోజున అకృత్యాలు చేసే వాళ్ళంతా కూడా అంటే ఎడ్యుకేటెడ్ పీపుల్గా చేస్తున్నారు. ఆఖరికి ప్రపంచానికి అడగడానికి బిల్ ల్యాండింగ్ కూడా అతను సివిల్స్లో గోల్డ్ మెడలిస్ట్, కానీ అతను 3 టవర్స్ని పూర్తి చేయలేదు.
సో ఎడ్యుకేషన్ అనేది అంటే ఒక విజిటింగ్ కార్డు అదే సర్వస్వం కాదు, ముందు ఈ జీవన విధానాన్ని నేర్పండి. సో అది నేర్పాలి అంటే ముందు మీ పరిస్థితులు మీరు నేర్పండి. అట్లాగే ఈ రోజు నాకు ఇంకొక గొప్ప ఆశ్చర్యకరం ఏంటంటే ఇంత జనాన్ని నేను ఎక్స్పెక్ట్ చేయలేదు సార్. ఎందుకంటే నాకు తెలుసు గతంలో ఆ చెరువు గట్టి నుంచి కూడా అంటే రావడానికి కష్టం, కానీ కోవిడ్ అయిన తర్వాత అసలు పరిస్థితులు అలా ఉంటాయి అనుకున్నాం. ఎందుకు అంటున్నానంటే మనుషులు కలవడం మర్చిపోతున్నాం. ఏది వచ్చినా సరే అంటే 2 రూములు జగనన్న గారు 2 బెడ్రూమ్లు ఇల్లు పెట్టినా సరే దాంట్లో ఈ రూమ్లో ఆ రూమ్లో పిల్లలంటే భోజనానికి రామంటారు, వాట్సాప్లో మెసేజ్ టేబుల్ మీద భోజనం ఉందో వచ్చేయండి అన్నాడు. అంతే మనుషులు మాట్లాడుకోవడం మర్చిపోతున్నారు, మనుషులు పలకరించుకోవడం మర్చిపోతున్నారు. దానికంటే రాజకీయాలు, కులాలు, మతాలు ఇవన్నీ కూడా అంటే రకరకాల పేర్లు. మనిషి అనుకునే ఎప్పుడు కూడా పలానా కులంలో పుట్టాలి, పలానా మతంలో పుట్టాలని అనుకోవడం ఇట్స్ ఏ ఫాల్ట్. కాబట్టి మతాన్ని కూడా మీరు కాస్త దూరంగా పెట్టండి, కులాన్ని కూడా దూరంగా పెట్టండి. అదే స్వామి వివేకానంద చెప్తున్నాడు, మనిషిని సంస్కరించిందే మతం అంటాడు. సో అది సంస్కరించకపోతే అది సంస్కరించిన మతం అదే ఏదైతే మనుష్యత్వం నుంచి పశుత్వం నుంచి మనుష్యత్వం, మనుష్యత్వానికి దివ్యత్వం తీసుకెళ్తుంది అదే మతం అంటాడు. మనంతా పశువులుగానే పుట్టాలి. ఆ పశుప్రాయంలో అయితే మానవత్వ విసర్జన చేస్తున్నాం, పాలు తాగుతున్నాం, ఎన్ని చేస్తున్నాం. పశువులకి మనకి తేడా ఉండదు పుట్టినట్టునే. ఆ పశుత్వం నుంచి మనుష్యత్వంలోకి వస్తాం. ఆ మనుష్యత్వంలోకి వచ్చిన తర్వాత ఏమవుతుందంటే మీ నాన్నగారు, మీ అమ్మగారు అంటే ఒకటి కొత్త సాఫ్ట్వేర్ ఏ విధంగా సిస్టంలో లోడ్ అవుతుందో ఒకటి మీ నాన్న మాట, వీడి మా అమ్మ మాట, వీడి మా మేనమ్మ మాట. ఆ సిస్టమ్ లోడ్ చేసినందుకు కొంతవరకు వచ్చినందుకు మళ్ళీ ఇది నీ ఊరు, ఇది నీ మేనమామ గారి ఊరు అంటే ఓహో ఇది మాట అది రికార్డ్ అవుతుంది. అక్కడి నుంచి పొల్యూషన్ స్టార్ట్ అవుతుంది. నువ్వు కాపువు, నువ్వు రెడ్డివు, నువ్వు బ్రాహ్మణువు, నువ్వు రాజువు, ఇవన్నీ కూడా పొల్యూషన్ అయితే ఎక్కడెక్కడ వైరస్ మొదలవుతుంది అక్కడ. ఆ వైరస్ ఎప్పుడైతే ఉందో అప్పుడు సాఫ్ట్వేర్ కరప్షన్ మొదలవుతుంది. మొదలైతే ఆటోమేటిక్ అయితే ఆ ర్యామ్ స్పీడ్ తగ్గిపోతుంది, ఆలోచన శక్తి తగ్గిపోయిన తర్వాత ఇంకా పెద్ద పొల్యూషన్ అయితే నువ్వు హిందువు, నువ్వు ముస్లింవు, నువ్వు క్రిస్టియన్ ఇది అంటారు కూడా. సో ఆ విధంగా అయితే ఆ మనుష్యత్వంలో మనకంటే మళ్ళీ పశుత్వాన్ని రాకూడదు, అక్కడి నుంచి దివ్యత్వంలోకి వెళ్ళాలి. దివ్యత్వం అంటే అదే స్వామీజీ కూడా చెప్తుంటాడు, ఈ ఎలక్ట్రిసిటీ అనేది ఒక దివ్యత్వం. అక్కడ చూస్తుంటే లైట్ జరుగుతుంది, ఇక్కడికి వచ్చేసరికి మైక్లో నా మాటలు మీకు కనిపిస్తున్నాయి, లేదంటే రకరకాలు జరుగుతున్నాయి. కానీ ఇక్కడ మైకు, అక్కడ లైటు, ఇవన్నింటిలో నుండి ఒకే ఒక శక్తి అయితే తెలియని ఎలక్ట్రిసిటీ కనపడింది, అదే దివ్యత్వం. సో మనందరి నుంచి ఆడించేది ఒకే ఒక శక్తి, ఏదో తెలియని శక్తి ఉంది, దాన్నే శవం అనుకుంటాం మనం. ఆ శవం పక్కకి వెళ్తే ఈ శవం అలా శవం అయిపోతుంది. అప్పటి వరకు అన్ని బాగున్నాయి అనుకున్నాడంటే కట్టుకున్న భారీ అంటుంది, దుర్ముహూర్తం చేస్తుంది, తీసేయండి అంటుంది, అప్పటి వరకు శవం అనుకుంది. సో ఆ శవం పక్కకి వెళ్తే శవం అవుతుంది. అదేవిధంగా కరెంట్ పోతే ఇవన్నీ కూడా డల్ అయిపోతాయి. కాబట్టి ఆ దివ్యత్వంలో వచ్చిన తర్వాత అది ఏ ఊరైనా ఏ ప్రాంతాల అంతా నావాడు అన్న ఫీలింగ్ రావాలి. సో ఈ స్టేజెస్తో పశుత్వాల నుంచి మనుష్యత్వానికి దివ్యత్వం కాకుండా మళ్ళీ రివర్స్లో వస్తే అదే దివ్యత్వాల నుంచి మనుష్యత్వానికి పశుత్వానికి వస్తే అది భగవద్గీత అయినా, బైబిల్ అయినా, ఖురాన్ అయినా సరే బంగాళాఖాతం వేస్తే దాంతో మనకు సంబంధం లేదు అంటారు స్వామి వివేకానంద. మతం మనిషిని సంస్కరించాలి. సో మనిషిని సంస్కరించాలంటే ముందు సమాజాన్ని చదవాలి. అందుకోసం ఏంటంటే చిన్న విద్యార్థులందరూ కూడా మనం కోరేది ఏంటంటే ముందు నీ పుస్తకాలు ఉండేది కాదు, ముందు నీ సమాజాన్ని చదవండి. ఆ సమాజాన్ని చదివిన మనుషులు చదవండి. అదే చెప్తుంటాడు ఆయన, యూ నీడ్ నాట్ రీడ్ ఎనీ హోలీ బుక్ ఇఫ్ యూ నో హౌ టు రీడ్ హ్యూమన్ బీయింగ్స్ అని స్వామి వివేకానంద చెప్తున్నాడు. నువ్వు మనుషులు కానీ సక్రమంగా చదవడం నేర్చుకుంటే భగవద్గీత, బైబిల్, ఖురాన్ చదవట్లేదు, ముందు మనుషులు చదువు. మీ అమ్మ నాన్నలు చదవడం మొదలుపెట్టండి. అమ్మ ఎంత కష్టపడుతుంది, నాన్న ఎంత కష్టపడుతున్నాడు. అదేవిధంగా మీరు కూడా అంటే మీ పిల్లలు పడే కష్టాన్ని మీరు మనసులో ఉంచుకుంటారు, మీరు ఎక్స్ప్రెస్ చేయండి. లవ్ ఎప్పుడు కూడా అవసరమైనట్టే ఎక్స్ప్రెస్ చేయాలి. చేసి ఆ ప్యాకింగ్ ఇచ్చిన తర్వాత ఆటోమేటిక్గా దాంతో మనం నడుస్తున్నది. సో ఆ విధంగా ఏంటంటే మరొకసారి అంటే నాకు ఇచ్చిన సమయం పూర్తవుతుంది కాబట్టి మీ అందరినీ కూడా ఏంటంటే ఈ డబ్బుగా ప్రజలందరినీ కూడా కోరేది, అలాగే విద్యార్థులు కూడా కోరేది ఏంటంటే ముందు తల్లిదండ్రులు ఏంటంటే వాళ్ళ పిల్లలకి ఎస్పెషల్లీ మగవాళ్ళకి ఆ కష్టాన్ని తెలియజేయండి, వాళ్ళ యొక్క ఆర్థిక పరిస్థితులు తెలియజేయండి. తర్వాత వాళ్ళ యొక్క పరిసరాలు ఉండే ప్రాంతం యొక్క విద్యను తెలియజేయండి. తర్వాత వాళ్ళ యొక్క బంధువర్గాన్ని తెలియజేయండి. తర్వాత సమాజాన్ని తెలియజేయండి. తర్వాత జీవిత లక్ష్యాన్ని తెలియజేయండి. నాకు ఎందుకంటే నేను పక్కా స్వామి వివేకానంద, రామకృష్ణ, శరళమ్మ వారి యొక్క డివోటీని. నేను ఏ గుడికి వెళ్ళాను, ఒకవేళ గుడికి వెళ్ళినా అక్కడ ఎవరున్నారో నాకు తెలియదు. నేను రామకృష్ణ ఆత్మ వస్తాను అనుకుంటా తప్ప ఏది అనలేదు నేను. ఎందుకంటే ప్రాక్టికల్ వేదాంత చెప్పేది స్వామి వివేకానంద, ఆయన గురువు రామకృష్ణ వారే తప్ప నాకు అంతకు మించిన ఎవరు కూడా ఈ సృష్టిలో కనపడాలి.
సో దానికోసం అంటే ఆయన చెప్పేది కూడా అదే చెప్తున్నాడు ఎప్పుడు కూడా, ముందు ఇవన్నీ చదవండి, నేర్చుకోండి ప్రకృతిని, పర్యావరణాన్ని. దానికోసం వివేకానంద అనుష్ఠాన వేదాంతం ఉంటాడు, ప్రాక్టికల్ వేదాంత. ఆయన అంటే ప్రాక్టికల్గా మనకు పనికొచ్చిందే తప్ప మన గ్రంథంలో ఇలా ఉందని చెప్పి దాన్ని మూఢకంగా చేయకండి, ప్రశ్నించండి 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 అంటుంటారు. సో అలాగే తల్లిదండ్రులు కూడా గుర్తించుకోవాల్సింది అంటే పిల్లలు ప్రశ్నించినప్పుడు ఓపిక సమాధానం చెప్పాలి. సైకాట్రిస్ట్ చెప్పేది అంటే చిన్న పిల్లవాడు అంటే ఇంచుమించు 3 ఏళ్ళు 4 ఏళ్ళు వచ్చే వరకు కూడా యావరేజ్ రోజుకి 500 నుంచి 600 ప్రశ్నలు అడుగుతారట. అదేంటి అలా వచ్చింది అంటే కాకి ఎందుకు ఎందుకుంది అంటే ఆ కాకి ఎందుకుంటుందా, అది నల్లగా ఎందుకుంది, ఇక్కడ తెల్లగా ఉంది, ఇదేంటి రకరకాల ప్రశ్నలు వేస్తారు. అంటే ఒక కొత్త సాఫ్ట్వేర్, అందులో ఏముంటుంది ఇన్పుట్స్. ఆ ప్రతి ప్రశ్న మనం సమాధానం చెప్పాలి. మనం ఏం చేస్తాం, చెవుకో కాకి నల్లగా ఉంటుంది, తెల్లగా ఉంటుంది, బుద్ధి నొక్కేసుకుంటాం. ఆ సప్రెషన్ ఏమవుతుందంటే 6-7 సంవత్సరాలు వచ్చేసరికి 500 600 ఉండే ప్రశ్నలు 300 200 వచ్చేస్తాడు. ఇంకా కాలేజీ లెవెల్కి ఏంటంటే ఏమైనా అడిగితే అనుకుంటారేమో అని చెప్పి ఎగో ఓట్ స్టార్ట్ అవుతుంది. కాబట్టి ఇది ప్రశ్నించడం కూడా మర్చిపోతారు. ఇంకా అఫ్కోర్స్ పెళ్లి అయిన తర్వాత మొత్తం మర్చిపోతాం అనుకోండి. అది కాబట్టి అంటే ఇవన్నీ కూడా మర్చిపోయిన తర్వాత ఆటోమేటిక్గా ఏమవుతుందంటే ఈ ప్రశ్నించే తత్వం లేక రికార్డింగ్ వెళ్ళిపోతుంది. ఇది ఒకటి సప్రెస్ చేస్తున్నాం, నీకేం తెలియదు. అదే నేను ఈ మధ్య రాసిన పుస్తకంలో కూడా రాశాను. సైకాట్రిస్ట్ చెప్పిందంటే ఆన్ యావరేజ్ 12 సంవత్సరాల వయసు వచ్చే వరకు కూడా ఏంటంటే తల్లిదండ్రులు కానీ గురువులు కానీ పక్క సొసైటీ వాళ్ళు కానీ పిల్లవాడు ఎవరైనా నీకు తెలియదు, నీ వల్ల కాదు, నీకు తెలియదు, నీ వల్ల కాదని చెప్పి 1,44,000 సార్లు అంట ఆన్ యావరేజ్. నీ వల్ల కాదు అని చెప్పి అంటే వాడు కూడా డెస్టినీ చెప్పి నా వల్ల కాదేమో, నాకు ఉండేది వల్ల కాడని చెప్పి వాడు సూసైడ్ చేసుకుంటున్నాడు. కాబట్టి ఇప్పుడు నీ వల్ల కాదు నాకు ఎంకరేజ్ చేయండి. ఎంకరేజ్ చేసి వాళ్ళని ఇన్స్పైర్ చేస్తే అందులోనే అబ్దుల్ కలాంలు రావచ్చు, అందులోనే వివేకానందులు రావచ్చు. కాబట్టి మరొక్కసారి తల్లిదండ్రులందరినీ కోరుతున్నాను, వాళ్ళని ఎంకరేజ్ చేయండి, ప్రశ్నకి వాళ్ళ సమాధానాలు చెప్పండి, సుఖాలు వాళ్ళకి ఇవ్వకండి, మీ కష్టాలు షేర్ చేసుకోండి, అవసరమైతే కొన్ని పనులు కూడా చేయనివ్వండి. ఆ చేసేదంటే అబ్దుల్ కలాం గారు అదే చెప్తారు, అద్భుతమైన మాట. ఒకరోజు ఒక రొట్టె తింటుంటే మాడిపోతుంటే తండ్రితో అన్నట్ట, తండ్రి తింటున్నాడు, ఎదురు తింటున్నాడు. తండ్రి ఫీలింగ్స్ ఏమో తేడా ఉన్నాయేమో చూస్తే ఏమి మామూలుగా తినేస్తున్నాడు. అప్పుడు అయిపోయిన తర్వాత బెడ్రూమ్లోకి వెళ్ళానట. అప్పుడు ఆ వెంటనే అన్నట్ట, నాన్న మాడిపోయింది కదా రొట్టి అన్నట్ట. లేదు మాడలేదు, బాగానే ఉంది అన్నట్ట. అప్పుడు ఏమనుకుంటా బెడ్రూమ్లోకి వెళ్ళిన తర్వాత, నాన్న ప్రతిరోజు నువ్వు అబద్ధం ఆడకూడదని చెప్తావు, మరి ఈరోజు నువ్వు డైరెక్ట్గా అబద్ధం ఆడేది కదా, అది మాడిపోయింది, నువ్వేమో నాకు మాడలేదంటావు, అబద్ధం ఎందుకు ఆడేవు అన్నట్ట. అంటే ఎప్పటి వరకు నువ్వు ఇన్ని రోజులు నువ్వు రొట్టెలు పెట్టినా కదా, ఎన్నిసార్లు ఈ విధంగా మాడింది అని అడిగేట తండ్రి. ఎప్పుడు లేదు, ఇదే మొదటిసారి అన్నా. మరి మాడకుండా మీ అమ్మ రొట్టె కలిసి పెట్టినా బాగుంది అమ్మ అని రొట్టెన అన్నావా అన్నట. అనలేదు అన్నట. అన్నిసార్లు రొట్టె తిన్నవాడు ఒక్కరోజు ఏదో పొరపాటుని మాడిపోతే, అది కూడా తెలియక మారితే అది ఒక్కరోజు అంటే అమ్మ హృదయం ఎంత గాయపడుతుందో ఆలోచించేవా అన్నట. అప్పుడు అబ్దుల్ కలాం గారు చెప్పారు, నా ఆదిలు మా నాన్నగారు అయితే దాన్ని సపోర్ట్ చేసింది మా అమ్మగారు, అందుకనే నా రుణం ఎప్పుడు కూడా వాళ్ళిద్దరికి తెచ్చారు, అది నేర్పొస్తుంది అమ్మ నాన్న వృద్ధురాలి. సో ఈరోజు ఒక చైతన్యాలను లేకపోతే నారాయణలోనో ఎన్ఆర్ఐలోనో రకరకాల ఇన్స్టిట్యూట్ వేస్తుంది, ఏదో అయిపోతారని అనుకోకుండా వంకాయ తప్ప వంకాయ యాపిల్కాయ అవ్వదు. సో కాబట్టి అంటే దాంట్లో వాళ్ళు ఏం చేస్తుంటారంటే, కాబట్టి వాళ్ళు ఏం చేస్తారంటే కొన్ని యాపిల్కాయలు ఎదరబెట్టి వెనకాల వంకాయలంతా దాన్ని దక్కేస్తున్నారు. కాబట్టి ఏంటంటే ఆ యాపిల్కాయ చూసి మన వంకాయ కూడా యాపిల్కాయ అయిపోతుందేమో అనుకుంటున్నాం, కానీ యాపిల్కాయ వంకాయ కదా, ఈ వంకాయ కూడా ఎందుకు పని చెప్పినా సూసైడ్ చచ్చిపోతున్నారు. కాబట్టి జిల్లా పరిషత్ స్కూల్లో చదివినా సరే శుభ్రంగా చదివించండి. అంతే తప్ప మామిడి పాల చదవాలి చెప్పి అనుకోకండి. అక్కడ కూడా అద్భుతమైన మాస్టర్లు ఉన్నారు. ఒక ఇన్స్టిట్యూట్ యజమానిగా నేను చెప్తున్నాను, మా ప్రైవేట్ ఇన్స్టిట్యూట్లో ఉండే అధ్యాపకులు అందరికంట గవర్నమెంట్ స్కూల్లో పనిచేసే అధ్యాపకులే తెలియవాళ్ళు. ఎందుకంటే డిఎస్సీలు పాస్ అయిన వాళ్ళు అక్కడికి వెళ్తారు, ఫెయిల్ అయిన వాళ్ళంతా ప్రైవేట్ స్కూల్స్ ఉంటారు. కాబట్టి ఇక్కడ కూడా మేము ఇచ్చేది ఏంటంటే, ఇన్ని చేస్తున్నా సరే మీకున్న క్రేజ్ ఏంటంటే ఎలాగంటే అలా అంటే మీ క్రేజ్ డిమాండ్ ఉంది కాబట్టి మేము ఆటోమేటిక్గా సప్లై చేయాలంటే ఇది ఐఐటి ఈటీ అని చెప్పి రకరకాల మేము చూపిస్తుంటాం. కాబట్టి ఈ మోసాలుగా పడిపోకండి. ముందు మీ కుర్రవాడిని అభివృద్ధి చేయడానికి అమ్మా నాన్నలే ఆది గురువులు. ఆ ఆది గురువులకి ఆడగా తప్పించి ఈ డొంకాడనిచ్చే ఒక అద్భుతమైన వ్యక్తి రావాలి. ఆ ఒత్తిడి వచ్చిన తర్వాత ఈ డొంకాడంతా పొలకించాలి. అది ఒక అబ్దుల్ కలాం అవుతారా, ఇంకోరు అవుతారు. కానీ దానికి ఇదే వాతావరణం, ఇదే స్ఫూర్తి కొనసాగించండి, ఈ నిశ్శబ్దత కొనసాగించండి.
ఎలక్షన్ వస్తుంటే పోతుంటే మరొకసారి నేను ఎవరిని వ్యక్తిగతంగా అనట్లేదు, ఈ ఎలక్షన్లో ఈ రాజకీయాలు వచ్చిన తర్వాత గ్రామాలయాలన్నీ కూడా రణభూమి కింద మారిపోయింది. సి నారాయణ రెడ్డి గారు అంటుంటారు, అదేంటంటే తల్లే అమ్మ వంటిది, పట్నం ప్రియురాలు వంటిది, అమ్మ రమ్మంటుంది, ప్రియురాలు తమ్ముంటుంది అని చెప్పి. సో పల్లెలన్నీ కూడా ఏంటి, అమ్ముకుని పట్టణాలు పోతున్నారు, అవి తెమ్మంటున్నాయి కాబట్టి. కానీ ఆ ప్రియురాల మాటల్లో పడిపోయి అమ్మని మర్చిపోతున్నారు. సో మాతృభూమిని, ఆ గ్రామాన్ని మర్చిపోతుంది. ఇక్కడే అన్నీ మనకు దొరుకుతున్నాయి. విశాఖపట్నంలో దొరికే అన్నీ కూడా డబ్బాలో దొరుకుతాయి. నెట్ ఎక్కడ ఎక్కువ ఇక్కడ అది ఉంది. సో అన్నీ ఉన్నాయి కాబట్టి దాన్ని కూడా జాగ్రత్తగా వాడుకోండి. నెట్ ఉంది కాబట్టి రకరకాలు చూసి ఆండ్రాయిడ్ ధర జీవితాలు పాడు చేసుకోకండి. సో ఆ విధంగా చేయాలని చెప్పి మరొకసారి తెలియజేస్తూ, చిన్నారులందరికీ కూడా నేను కోరుతున్నాను ఒకటి, ఒక ఇన్సిడెంట్ చెప్పి కూడిస్తాను. అమ్మ నాన్నలు ఎలా ప్రవర్తించాలంటే, ఒక అమ్మ కుర్రవాడికి చెప్పి కదా, నాన్న మన పరిస్థితి ఇది, ఎప్పుడు నీ స్థాయి వాళ్ళతో తిరిగి తప్ప పెద్దవాళ్ళతో తిరగకు, వీలైతే నీకంటే తక్కువ స్థాయి వాళ్ళతో తిరుగు. ఎందుకంటే మహాత్మా గాంధీ అది చెప్తున్నాడు, నీకు ఒక చోడు ఉంది, ఒక కాళ్ళకే చెప్పు ఉందంటే రెండు కాళ్ళకే చెప్పు లేవని చూసి అయ్యో నేను ఎంతో దృష్టిందో అనుకో తప్ప, నా వాడు రేవాక్షులు వేసుకుంటున్నాడు కదా రేపు వాడి కోసం నువ్వు ప్రయత్నం చేయదు. సో ఎక్కడైతే ఆ తల్లి చెప్పింది, ఆ చెప్పడం ఏంటంటే నీ స్థాయి వాళ్ళతో తిరుగు, నువ్వు ఉంటుంది కానీ నువ్వు ఇదంతా. ఆ కుర్రవాడు తల్లి మాట చదవట్లేదు. ఒకరోజు ఒక కుర్రవాడు వచ్చాడు, December 31st ఎట్లా వస్తుంది, అట్లా పోదాం అన్నట్ట. అంటే మా అమ్మ చెప్పింది మా స్థాయి ఈ స్థాయి ఏంటి అమ్మ కూర్చున్నాక కానీ నేను రాను, బలవంతాన్ని ఎక్కించుకున్నా. ఇది కదే బలవంతాన్ని ఎక్కించుకున్న తర్వాత మాట్లాడుతూ జమ్ అని మఫ్లర్ కూడా తీసాడు, వెళ్తుంది బండి. ఏంట్రా ఇంకా ఈ వయసులో కూడా మీ అమ్మ అంటే ఆ మాటలో కాస్త మందు వాసన అతనికి ఎక్కడికి పెట్టాడు. అయితే ఇంకా భయం వేసింది. ఆ అమ్మ మాట చెడదాడాను, మోటార్ సైకిల్ ఎక్కాను, ఇంకా మందు తాగాడు, ఇలాంటి వాడు మోటార్ సైకిల్ నేను ఎక్కానని చెప్పి ఆర్చేసి నేను దిగిపోతాను, నువ్వు మందు కూడా తాగేసావు, నీకు అసలు తిరగదు నేను అన్నట. చిచ్చి ఎందుకు పని చేస్తారా, వైజాగ్ బీచ్లో అమ్మాయిలే మందు తాగేస్తున్నారు, ఉమ్మ కూడా అని చెప్పి ఆడాలన్నట. వెనకాల కూర్చొని ఏం చేయలేడు కదా, ఆ ఏం చేయాలి క్లియరెన్స్ తింటుంటే అలాగైతుంటే సడన్ గా ఒక కాల్ వచ్చింది, హీట్ ఆటోమేటిక్గా పెద్ద శబ్దం. సో అతను డ్రైవ్ చేసి కూడా బాగానే ఉన్నాడు, ఎందుకంటే హ్యాండిల్ చేయనుంటాయి కాబట్టి. వెనకాల ఉన్న కుర్రవాడు రక్తపు మడుగులో ఉండిపోయాడు. రక్తపు మడుగులో ఉండిపోయినా కాస్త కాన్షియస్గా ఉన్నాడు. అమ్మా జీవితంలో మొట్టమొదటిసారి నీ మాట చెబుతాను, నాకు తెలియదు మా పర్వతాన్ని ఎక్కించుకున్నాడు, దెబ్బమున ఆపలేదు, మా మందు తాగాడు, ఈ మాట తప్పినందుకు పరిచయం జరిగిందమ్మా, రక్తపు మడుగులో ఉన్నాను, బహుశా కోరుకుంటానని మనం అనుకుంటున్నానమ్మా, కాంచెకు పెయిన్ వస్తున్నాయి, అమ్మ కొద్దిగా భయంగా ఉంది, బ్రతుకుతానో లేదో తిరిగిలేదు, అమ్మ ఏదో కూలింగ్ సౌండ్ అనిపిస్తుంది, బహుశా 108 అనుకుంటాను, అమ్మ అదే 108 వచ్చింది, నన్ను తీసుకెళ్తున్నారు, అమ్మ హాస్పిటల్ దగ్గరికి వచ్చామమ్మా, ఏదో బూట్లు శబ్దాలు అనిపిస్తున్నాయి, బహుశా డాక్టర్ వచ్చి ఉంటారు, డాక్టర్ అయితే మన స్టేషన్ మీద ఐసీయూలో తీసుకెళ్తున్నారమ్మా, కానీ తెలియట్లేదమ్మా, నేను కోరుకుంటానని నిస్ప్రాణం అయిపోతున్నాను, ప్రాణం పోతుందేమో అని భయంగా ఉంది. కానీ ఒకటమ్మా, ఒకవేళ పొరపాటు నేను మరణించిన పైలోకంలోకి వెళ్ళిన తర్వాత భగవద్గీతతో చెప్తాను, ఇందులో మా అమ్మ తప్పేమీ లేదు, మా అమ్మ చెప్పింది అయినా నేను అధిగమించాను, అమ్మ చెప్పిన మాట, దానికోసం ఈ బాధ్యత, మా అమ్మని ఏం చేయొద్దు, నన్నే పనిష్ చేయాలని చేస్తే ఒకటి భగవాన్. నేను మళ్ళీ అక్కడ దేవుడిని కూడా అడుగుతారమ్మా, అదేంటంటే మా అమ్మ లాంటి అమ్మ మా స్నేహితులందరికీ ఇస్తే వాళ్ళు కూడా అయినా ఉండేవారు కదా, మా అందరికీ ఆపద తప్పేది కదా, అలాంటి మా అమ్మలు ఎందుకు అదే కదమ్మా ప్రాణం పోతుంది, నాకేం చేయాలి భగవంతుడి దగ్గర కూడా కోరుతాను, అదేంటంటే భగవాన్ నేను చేసిన తప్పుకి శిక్షించకుండా మళ్ళీ జన్మంటూ ఉంటే మళ్ళీ మా అమ్మ కొడుకునే పుట్టి ఈ తప్పును రెట్టిఫై చేసుకున్నాగా నాకు పరిష్కారం చూపించి భగవాన్ అని చెప్పి కోరుతానమ్మా అంటూ ప్రాణాలు వదిలేస్తాడు. సో ఇక్కడ అమ్మలో ఆ విధంగా ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వాలి, ఇలా తిరిగినాన్న అలా తిరిగినాన్న అంతే తప్ప మన గతకాలం మనం ఎలా ఉండేవాడు అలా ఉండేవాడు, మనం వేసానికి సరిపడి ముందు రాసేవాడు, అది చెప్పకూడదు, మేము ఎలా కష్టపడిపోవడం ఇది చెప్పకూడదు, చెప్పిన ప్రస్తుత పరిస్థితి చెప్పి ఆ విద్యార్థులంతా కూడా తీర్చిదిద్దితే వివేకానందుడు ఆశించిన ఆయన ఏదో చెప్పాడు, నాకు కోట్ల సంఖ్యలో కాదు
కేవలం నిస్వార్థపరమైన కేవలం ఒక 100 మంది ఉంటే చాలు యువకులు, వాళ్ళతో నేను ఈ ప్రపంచాన్ని పట్టణాన్ని రేపుతాను అంటే స్వామి వివేకానంద. సో ఆ 100 మందిలో డొంకాడ గ్రామం నుంచి కనీసం ఒకరిద్దరు కూడా ఉండాలని చెప్పి ఆశిస్తూ, దానికి కావాల్సిన స్ఫూర్తి అమ్మానాన్ని ఇవ్వాలని చెప్పి కోరుకుంటూ ఈ అవకాశం మీ అందరికీ హృదయపూర్వకంగా